ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏం 2 ఏళ్లలో మీరు ఏం బిగ్ పడుతూ ఉన్నారు నాకు అర్థం కాదు. ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద కనీసం చిత్తశుద్ధి లేకుండా మీరు ఉన్నారు. ఇక గాంధీ పరిస్థితి అధ్వానమే. లోపలి అడుగు పెట్టాలంటే ఇక మొత్తం ముక్కు నోరు మూసుకు అన్నీ పోవాల్సిందే. ఉస్మానియా గురించి ఇక మనం చెప్పక్కర్లేదు. అంత అసలు దరిద్రమే. గాంధీ హాస్పిటల్ దరిద్రం అంటే గాంధీ హాస్పిటల్ కంటే మించి ఉస్మానియా ఉంటుంది. చాలా దారుణ పరిస్థితి ఉంటుంది. కనీసం వాటిని డెవలప్ చేద్దామనంటే సోయి లేని చాతగాని దద్దమ్మలు మీరు అంతా కూడా. గతంలో కేసీఆర్ చేసిన చెప్పేసి మీరు కూడా అదే ఫాలో అవుతూ ఉన్నారు. ఎక్కడ కడుతున్నారు? ఒక హాస్పిటల్ కట్టినా మీరు? విద్యకు కేరళ దైవభూమి, దేశవ్యాప్తంగా ప్రభావం, 10 ఏళ్ళలో తెలంగాణ 1 ట్రిలియన్ ఎకానమీ, స్కూళ్లకు ప్రాధాన్యత, కేరళ పర్యటనలో సీఎం. ఫస్ట్ అది చేయండి. మీరు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏం 2 ఏళ్లలో మీరు ఏం బిగ్ పడుతూ ఉన్నారు నాకు అర్థం కాదు. ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద కనీసం చిత్తశుద్ధి లేకుండా మీరు ఉన్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇస్తున్నాం, పెండింగ్ బిల్లు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం, పాత బకాయిలను కూడా క్లియర్ చేస్తున్నాం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రిపిల్ బిల్ ప్రవేశం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అంటూ చూస్తా ఉన్నాం. సో